వెల్కమ్ టు V3 న్యూస్. 2019-20కి సంబంధించిన బడ్జెట్ను కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన స్పెషల్ చిట్ చాట్ టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామ్తో మనం ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే 2014లో 1,00,000 కోట్ల బడ్జెట్ నుంచి ఇప్పుడు తీసుకొస్తే 1,82,000 కోట్ల బడ్జెట్కి పెంచారు. ఈ బడ్జెట్పై స్థూలంగా మీ అభిప్రాయం? బడ్జెట్ ముందుగానైతే అసలు ఇది ఓటాన్ అకౌంట్ అని మాత్రమే చెప్పినారు, కానీ ఇది ఓటాన్ అకౌంట్ లాగా లేదు. ఓటాన్ అకౌంట్ అంటే నెలకో 2 నెలలకో కావలసిన పద్ధతులకు కావలసినటువంటి దాని కేటాయింపులను మాత్రమే అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదం తీసుకుంటారు. ఇది దాదాపు ఒక పూర్తి స్థాయి బడ్జెట్ లాగానే ఉంది. మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన కేటాయింపులు కూడా సంపూర్ణంగా జరిగినాయి. అదేవిధంగా రాబడికి సంబంధించిన సాలుసరి లెక్కలను కూడా సభ ముందు పెట్టిండ్రు. కాబట్టి ఇది ఒక పూర్తి స్థాయి బడ్జెట్ వల్లనే కనబడతా ఉంది. నిజానికి ఇట్లాంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఆ మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఒక సప్లిమెంటరీ బడ్జెట్ లాగా మనం పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అవి ఎప్పుడో ఒక 6 నెలలు గడిచిపోయిన తర్వాత అట్లాంటి సప్లిమెంటరీ అకౌంట్స్ బడ్జెట్ ఒకదాన్ని పెట్టుకోవటానికి వీలుంటుంది. మరి అట్లా కాకుండా ఇవాళ ఇది ఓటాన్ అకౌంట్ అని చెప్పి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టి మళ్ళీ దీంట్లో మార్పులు ఉంటాయి అని అన్నప్పుడు మనకు అదేదో అంతా గందరగోళంగా కనబడుతూ ఉంది. ఇట్లాంటి విషయం మనం మొట్టమొదటిగా ఈ బడ్జెట్ విషయంలో ఈ బడ్జెట్కు సంబంధించి మనం గమనించాల్సిన ఇది అంటే ఇది ఇది ఓటాన్ అకౌంట్ అన్నారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్గానే ఉంది కదా అనేది ఒక గందరగోళం. అది ఇలా మనం ముఖ్యంగా ఈ బడ్జెట్కు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే అదే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ అని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల దృష్ట్యా ప్రవేశపెట్టినప్పటికీ అసలు ఈ బడ్జెట్పై మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? బడ్జెట్లో ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే 32,000 కోట్లకు సంబంధించిన పద్దుల విషయంలో ఖచ్చితమైన రాబడి లేదు. దాన్ని ఫైనాన్షియల్ డెఫిసిట్గా విత్తీయమైనటువంటి లోటుగానే చూపిస్తున్నారు. అంటే మనకు 2 రకాల లోటు ఉంటుంది. ఒకటేమో నిర్వహణ ఖర్చులన్నీ మనకొచ్చే రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడిలో సరిగిపోవాలి. రాష్ట్రంలో వచ్చిన రాబడి కంటే నిర్వహణ పద్ధతుల వ్యయం కనుక పెరిగితే అప్పుడు మనకు రెవెన్యూ లోటు ఉంటుంది. మన దగ్గర రెవెన్యూ మిగులు ఉంది, 6,500 కోట్ల మిగులు ఉంది. కానీ మొత్తం మీద బడ్జెట్కు సంబంధించినటువంటి ఖర్చులకు కావలసినటువంటి ఆదాయం బడ్జెట్లో లేదు. దాన్ని మనం ద్రవ్య లోటు అంటాం. అది పెట్టుబడుల రూపంలోనో గ్రాంట్ల రూపంలోనో లేకపోతే ఇంకెక్కడి నుంచో అప్పుల రూపంగానో ఆస్తుల అమ్మకం ద్వారా రావాల్సిన ఆదాయంగానో లేకపోతే కేంద్ర ఏదో ఒక పబ్లిక్ రంగ సంస్థ నుంచి వస్తున్నటువంటి సహాయంగానో మనం చూసుకోగలిగితే తప్ప ఖర్చులు అనేవి మనం పెట్టుకోవటానికి అంటే ఇంకా సూటిగా చెప్పాలంటే ఏంటంటే ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చులకు సంబంధించి ప్రభుత్వానికి వచ్చే పన్ను, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా, కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇతర ఆదాయాలు అంటే ఫైన్లు కానీ తర్వాత ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే ఇంట్రెస్ట్లు కానీ లేకపోతే దాని మీద వచ్చేటువంటి లాభాలు కానీ ఇవన్నీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు. ఇవన్నీ కలిపితే మన ఖర్చు కంటే తక్కువ ఉన్నాయి, 32,000 కోట్లు తక్కువ ఉన్నాయి. ఈ 32,000 కోట్లకు బడ్జెట్లో ఏదో ఒక రకంగా సర్దాలి. ఎక్కడి నుంచి సర్దే అవకాశం ఉంటుంది? ఇగో మాకు ఈ ఆస్తులు అమ్మితే ఇన్ని వస్తాయి, లేదంటే మేము ఫలానా సంస్థలు రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ రంగ సంస్థలు పెట్టుబడులు వస్తాయి దీనికి, లేదంటే కేంద్రం నుంచి మాకు గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఫలానా సంస్థలు మాకు తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తాయి, ఇవన్నింటి ద్వారా మేము ఈ అదనపు ఖర్చు పెట్టగలుగుతున్నాం ఈసారికి అని చూపెట్టగలగాలి. కానీ చూపెట్టలేకపోయినాం. మనకున్న రెవెన్యూ రాబడి పోను 32,000 కోట్లు మనకు ఇంకా అప్పు ఉన్నది. ఈ అప్పు ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఈ 32,000 కోట్ల రూపాయలు ఎట్లా సర్దుతారు? ఎక్కడి నుంచి పైసలు తెస్తారు?
కావలసిన ఖర్చులకు మనకు ఆదాయం ఎక్కడి నుంచి చూపించగలుగుతాం? ఇది చాలా కీలకమైన అంశం. మనము ఇవాళ అది చూపించలేకపోతున్నామంటే అర్థమైంది ఈ 32,000 కోట్ల రూపాయల లోటు అనేది ఉంది. ఒకవేళ రాకపోతే అప్పులు వస్తాయో ఇంకేదో వస్తుందనే ఆశతో గవర్నమెంట్ కేటాయింపులు చేసింది. ఆశతో నువ్వు ఇంత డబ్బు మాకు అదనంగా వస్తుందని కేటాయింపు చేస్తున్నావు, కానీ ఆ డబ్బు రాదు. మరి అప్పుడు అది చాలా కీలకమైన ప్రశ్న. ఒకవేళ ఆ డబ్బు రాకపోతే ఏమవుతుందంటే కోతలు పెట్టాల్సి వస్తుంది. 32,000 కోట్ల మేర మనం కోతలు పెడుతున్నామంటే సుమారు 15% పైబడి మనం కోతలు పెడతాం. అప్పుడు బడ్జెట్కి అర్థం ఏముంటుంది? ఇది మనకున్న మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే నిజంగానే 32,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం. ఈ అప్పు తీర్చగల ఆదాయ వనరుల పెంపు కనబడాలి. రేపు 4 ఏళ్ల తర్వాత ఈ అప్పు తీర్చాలంటే 4 ఏళ్ల తర్వాత మన ఆదాయం పెరుగుతుంది అనుకుంటే అప్పుడు మనం ధైర్యం చేసి అప్పు తేవచ్చు, తప్పు లేదు. కానీ 4 ఏళ్ల తర్వాత మనకు ఆదాయం టక్కున పెరిగే మార్గం ఏది కనబడటం లేదు. ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రయత్నం ఏది లేదు. మనం వృత్తులను బలోపేతం చేయలే, వ్యవసాయం ఇంకా సమస్యల్లోనే ఉంది, పారిశ్రామిక రంగంలో ఆశించిన ప్రగతి లేదు, దాని తోడ్పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తక్కువే ఉంది. మరి ఇవన్నింటిలో మనం ప్రధానంగా ఆధారపడుతున్న సేవారంగం. సేవారంగం అంటే బ్యాంకింగు, ఇన్సూరెన్సు, రియల్ ఎస్టేటు, ట్రాన్స్పోర్టు, హోటళ్ళు, ఇవి సేవారంగం. ఈ రంగంలో వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు తక్కువ, దీనివల్ల ఉత్పత్తి పెరుగుదలకు ఉండే అవకాశాలు తక్కువ. కాబట్టి రాష్ట్ర ఆదాయానికి వనరులు కూడా అది సేవారంగం పెద్దగా అందించే అవకాశం లేదు, ఉపాధిని కూడా కల్పించదు. కాబట్టి మనకు ఆ రకంగా కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఏది కొత్తగా ఉండదు. మరి అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏమవుతుంది అని అంటే మనం రేపు డబ్బులు పెట్టిన పెట్టుబడి మనకి ఇంకా దాని నుంచి ఏ రకమైన ఆదాయము రావటం లేదు. పెట్టిన పెట్టుబడి వల్ల కొత్తగా వచ్చిన ఉపాధి, ఆ ఉపాధి వల్ల వచ్చేటువంటి అదనపు ఆదాయము, అదనపు మార్కెట్ పెరుగుదల, ఇవేవి మనకు కనబడటం లేదు. 4 ఏళ్ళు దాటుతుంది, 5 ఏళ్ళు దాటుతుంది, ఇంకా అప్పటికి కూడా మనకు ఒకవేళ ఇరిగేషన్ మీద పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మనకు నిధులను తీసుకొస్తుంది అనుకున్నా తెచ్చిన అప్పులను తీర్చడానికి కూడా ఆ నిధులు సరిపోకపోవచ్చు. ఇకపోతే డ్రింకింగ్ వాటర్లోనైతే మిగులు వచ్చే అవకాశమే లేదు, నిధులు వచ్చే అవకాశమే లేదు. అంటే జరిగే ప్రమాదం ఏమున్నది అంటే మనకు పెట్టిన పెట్టుబడి వల్ల ఆదాయం అనేది వచ్చే అవకాశం ఏమి కనబడటం లేదు. కానీ ఆ పెట్టుబడిని మనం ఎప్పుడైతే తిరిగి చెల్లించాల్సిన సందర్భం వస్తుందో, అప్పులు చెల్లించాల్సిన సమయం వస్తుందో అప్పుడు మనము మన రెవెన్యూ నుంచి ఈ వడ్డీలు అప్పులు కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ మనం ఉన్నది అనుకున్న రెవెన్యూ లోటు రేపు తుడిచిపెట్టకపోతుంది. దానివల్ల రాష్ట్రంకి వచ్చేటువంటి ఆదాయం, పన్ను ఆదాయం అనేది రాష్ట్రము అప్పులు కట్టడానికి సాలని పరిస్థితి కనుక ఏర్పడితే అది చాలా ప్రమాదకరము. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంపూర్ణంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది ఇవాళ మనం రాష్ట్ర బడ్జెట్లో గమనించవలసిన ప్రధానమైనటువంటి విషయం. అంటే మీరు చెప్పిందంతా కరెక్ట్. అంటే టీఆర్ఎస్ అంటే అధికార పక్షం నుంచి వస్తున్న వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, వాళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాకు ఇంట్లో కొంత లోటు తగ్గే అవకాశం ఉంది, కొన్ని స్కీములు పెరిగే అవకాశం ఉంది, కొంత మేము పూడ్చుకునే అవకాశం ఉందని వాళ్ళ అభిప్రాయం. దీంతో మీరు ఎట్లా ఏకీభవిస్తారు? ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల విషయంలో పెద్ద మార్పు ఉండదండి. మనకు గత 4-5 ఏళ్లలో మనకు వచ్చే గ్రాంట్ల విషయంలో కూడా మనకు స్పష్టత ఉంది. అది కూడా పెద్దగా మార్పు చేర్పులకు గురవుతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. స్థూలంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చే రాబడిలో మార్పులు లేనప్పుడు మనం ఇంకేదో కొత్తగా వస్తుందని ఆశ పెట్టుకొని ప్రయోజనం ఏం లేదు. ఇదే ఉంటుంది బడ్జెట్, ఇదే రకమైన కేటాయింపులు ఉంటాయి. కొత్త గవర్నమెంట్ రాగానే వెంటనే మారుస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. వాళ్ళు కూడా మళ్ళీ సప్లిమెంటరీ బడ్జెట్ పెట్టి ఖర్చులు ఇప్పుడున్న వ్యవహారం నడిస్తే చాలన్న ఆలోచనతో పోతుంటారు. కాబట్టి అదేదో మార్పులు వస్తాయని నేనేం అనుకోవటం లేదు. అందువల్ల ఇవాళ ఓటాన్ అకౌంట్ బదులు ఏదైతే సంపూర్ణమైన బడ్జెట్ పెట్టినామో బడ్జెట్ పెట్టుకొని రేపు మనకు కావలసిన ఖర్చులకు ఏదన్నా అదనంగా ఎట్లా సమీకరించుకుంటామని ఆలోచించుకొని అవసరమైతే ఒక సప్లిమెంటరీ అకౌంట్స్ అసెంబ్లీ ముందు పెట్టుకోగలిగితే ఉపయోగంగా ఉంటుందేమో. సరే, ఆ విషయం మీద అంత చర్చకు పోవలసిన అవసరం లేదు అని నేను కాసేపు అనుకుందాం. నేను కూడా అనుకుంటున్నా వ్యక్తిగతంగా. కానీ చాలా కీలకం ఏంటంటే ఈ 32,000 కోట్లని ఎట్లా పూడ్చుకుంటాం.
ఈ 32,000 విషయంలో నేను సూటిగా 2 చెప్తున్నా. 32,000 నువ్వు అదనంగా డబ్బులు వస్తాయని ఆశతో పని మొదలు పెడుతున్నాం. రాకపోతే ఎక్కడో కోతలు పడతాయి. అది చాలా ప్రమాదకరం. బడ్జెట్ అనే దానికి అర్థం లేకుండా పోతుంది. నేను అనేది రెండోది ఏంటంటే 32,000 కోట్లు అప్పు పెట్టినవు, కానీ దాని మీద కనుక నీకు అదనంగా దానికి తగ్గట్టుగా రాబడి రాకపోతే ఈ 32,000 రాష్ట్రాన్ని 32,000 కోట్ల ఈ అప్పు ఏదైతే ఉందో అది రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇలా కాకపోతే ఇంకో 3 ఏళ్లకో 4 ఏళ్లకు రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించకపోతే అది చాలా నష్టం చేస్తుంది అనేదే నేను ప్రధానంగా చెప్పదలిచిన విషయం. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేటాయింపుల విషయంలో అంటే సమతూకం జరిగిందని మీరు భావిస్తున్నారు? కేటాయింపుల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. మనం చాలా విషయాలు హామీ ఇస్తున్నాం. అది వాస్తవానికి తెలంగాణకు సంబంధించి ఏం జరిగితే బాగుంటుందని మనం ఆలోచించుకునేటప్పుడు 3 కొలమానాలను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నా ఇష్టమైంది నేను 1000 కోరుకుంటా, అట్లా బడ్జెట్ అదే ప్రకారం ఉండాలంటే కుదురుతుందా? కుదరదు. మన ఇష్టాల ప్రకారం బడ్జెట్ ఉండాలనుకుంటే కుదరదు. కానీ స్థూలంగా సమాజ అవసరాల ప్రకారం బడ్జెట్ ఉండాలి. సమాజ అవసరాలకు ప్రాతిపదిక ఏంది, దేన్ని బట్టి ఇది సమాజ అవసరం అంటావు అనేది ప్రశ్న రావచ్చు. మనం 3 ప్రమాణాలు తీసుకుంటున్నాం. మొదటిది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఇవి జరిగితే బాగుంటుందని మనం కోరుకోవటంలో తప్పులేదు. 2 తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి. అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఆ ఉద్యమ ఆకాంక్షలకు ఒక విలువ ఉంది. అది సమిష్టి ఆకాంక్షల నుంచి మనం అమలును కోరుకుంటున్నాం, అందులో తప్పు లేదు. మూడోది ఏంటంటే పార్టీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, వాటి అమలు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ఒక రాజకీయ బాధ్యత, నైతిక బాధ్యత. ఈ మూడింటి వెలుగులో ముఖ్యమంత్రి గారు మరికొన్ని ప్రతిపాదనలు సభ ముందు పెట్టారు. ఆ ప్రతిపాదనలు వాళ్ళు ఏవైతే పనులు జరుగుతాయని నిన్న హామీ ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చడానికి చేసిన కేటాయింపులు చాలవు. విద్యారంగం ఉంది, పోయినసారి కంటే ఈసారి నిధులు తగ్గినాయి. ఇప్పుడున్న నిధులతోనే మనం పరిశీలన చేస్తే గవర్నమెంట్ విద్య కానీ ప్రైవేటు విద్య కానీ పిల్లలకు మంచి చదువు నేర్పించటం లేదనేది అర్థమైంది. మరి మంచి చదువు నేర్పడానికి ఏం కావాలనేది లెక్కలేసుకొని కేవలం చదువు నేర్పటమే కాదు, మంచి చదువు కూడా నేర్పాలి. ఆ మంచి చదువు నేర్పటానికి కావలసిన పరిస్థితులను మనం తీసుకురావాలి, సాధించాలి. అది నా దృష్టిలో మొదటిది కీలకం. రెండోది ఉన్నత విద్యను బాగు చేయాలి. అందరికీ కూడా నైపుణ్యం పెరగాలంటే దానికి తగ్గట్టుగా మన దగ్గర సాంకేతిక విద్య ఉండాలి, సర్టిఫికెట్ కోర్సులు రావాలి సాంకేతిక విద్య ఆధ్వర్యంలో. తర్వాత కేవలము కొన్ని గురుకులాల మీదనే మనం దృష్టి పెడుతున్నాం, అవి అవసరమే, కానీ వాటికే పరిమితం కాకుండా మిగతా విద్యా సంస్థల మీద కూడా దృష్టి పెడితే వచ్చిన నిధులు చాలవు. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వంలోనే చికిత్స అందరికీ దొరుకుతుంది. ఇంకా మనం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ఎదుర్కోగలుగుతాం, రూపుమాపగలుగుతాం. మరింతగా ఏరియా ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆసుపత్రుల్లో సౌకర్యాలు కలుగజేస్తాము అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామనేది మరొక లక్ష్యం. మరి ఇవన్నీ పూర్తి కావాలి అంటే ఇవాళ ఉన్న బడ్జెట్ చాలదు అని చెప్పి దాన్ని ఇంకా పెంచాలి అంటున్నారు. వ్యవసాయానికి సంబంధించి క్రాప్ కాలనీలు పెట్టి పంటలకు మార్కెట్ కల్పించటం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెట్టడం ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక లక్ష్యం. మరి అది నెరవేరాలంటే ఈ బడ్జెట్ చాలదు. ఈ బడ్జెట్లో మనం ఎంతసేపటికి రైతు బంధుకు కావలసిన నిధులను ఇస్తున్నాం, మనం ఎంతసేపటికి ఈ బడ్జెట్లో లోన్ మాఫీకి కావలసిన నిధులను ఇస్తున్నాం, కానీ మిగతాకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి ఈ బడ్జెట్లో కావలసిన నిధులు లేవు. ఇట్లా 1, 2 కాదండి, అనేక రంగాల్లో మనకి ఎంత నిధులైతే కావాలో అంత నిధులు కేటాయింపు అనేది జరగటం లేదు. ఇది మనం కీలకంగా ఉన్న నిధులు మన అవసరాలకు సరిపోవు అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే పార్టీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వాదన ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేమేం చెప్పామో అది బడ్జెట్లో ప్రవేశపెట్టాము. రైతు బంధు కానీ లేకపోతే ఆసరా పథకం కానీ రైతులకు రుణమాఫీ విషయంలో ₹1,00,000 వరకు రుణమాఫీ విషయం, ఈ విషయంలో కట్టుబడి కేటాయింపులు చేశామనేది వారి వాదన. తప్పు లేదు, దానిపైన పంచాయతీ కూడా లేదు. విషయం ఏంటంటే మీరు ఏం చేస్తామంటున్నారో దానికి నిధులు ఇవ్వాలి కదా, లేవు అంటున్నా నేను. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను.
అంటే ముఖ్యంగా ఇప్పుడు ₹1,00,000 నిధుల విషయం రైతు రుణమాఫీ విషయంలో కూడా గతంలో మేము ఒక పొరపాటు చేశాము, 4 విడతల్లో చేసి ఈసారి ఒకేసారి చేస్తామని సీఎం ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఈసారి కూడా సేమ్ 4 విడతల్లో చేసే అవకాశం ఉందంట. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, గతంలో కూడా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఇబ్బంది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వాస్తవం అది. ఇప్పుడు రైతులకు ఈ 4 విడతలు చేయటం అనేది నిజానికి చాలా నష్టం చేసింది. నువ్వు 4 విడతలు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అకౌంట్లలో, కానీ రైతులకేమో అప్పు యథాతథంగా మిగిలింది. ముఖ్యంగా ఇంట్రెస్ట్ అనేది కొంతమేరకు మాఫీ అయింది, కానీ అసలు మాత్రం అట్లే మిగిలింది అనేది రైతుల వాదన. వాళ్ళు చెప్పిన మాటలో వాస్తవం కూడా ఉంది. నేను చాలామంది పాస్బుక్లు తీసి చూసినా దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. కాబట్టి ఆ పద్ధతి పనికిరాదు. ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించుకొని ముందు దానికి ఒక పథకం ప్రణాళిక వేస్తే బాగుండేది. ముందు చిన్న చిన్న రైతులకు సంబంధించిన రుణాలన్నింటినీ చెల్లించి తర్వాత మిగతా అన్నీ తాను ఒకేసారి కాకపోయినా 2-3 విడతలుగా చెల్లించిన పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది ప్రభుత్వం కొంత ఆలోచించుకొని ప్రణాళిక వేస్తే బాగుండేది. అదేవిధంగా మీరు కనుక గమనిస్తే రాష్ట్రంలో 24 లక్షల మంది డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ పైన చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్నారు. కానీ మరి వాళ్ళందరికీ కావలసిన నిరుద్యోగ భృతికి కావలసిన నిధులను కేటాయించలే. గవర్నమెంట్ అన్న 6 లక్షల మందికి ఇవ్వాలన్నా ఇవాళ ఉన్న నిధులైతే చాలవు. అది కూడా చాలా లోటు ఉంటుంది. చాలామందికి మరి నిరుద్యోగ భృతి రాకపోవచ్చు. ఇది కూడా మనం గమనించాల్సినటువంటి విషయమే. కాబట్టి మీరేమంటున్నారో దానికైనా కావలసిన నిధులు ఇస్తున్నారా అనేదే నేను వేస్తున్న ప్రశ్న. తెలంగాణ బడ్జెట్ స్పెషల్ చిట్ చాట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడి గంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిట్ చాట్. సార్, ఇప్పుడు అంటే నిరుద్యోగ భృతికి సంబంధించింది చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిరుద్యోగ భృతి విషయంలో క్లారిటీ లేదు. అసలు ఎవరు నిరుద్యోగం ఏందనేది. వాళ్ళ కేటాయింపులు చూస్తే 1810 కోట్ల కేటాయింపులు. అంటే ఇది ఏ మూలకు సరిపోద్ది? ఎవరు నిరుద్యోగులుగా గుర్తిస్తారు? నిరుద్యోగులను ఎట్లా అంటే ఐడెంటిఫై చేస్తారని మనం అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం వాస్తవానికి ఒక ప్రమాణం, అందరూ అంగీకరించదగ ప్రమాణం ఏంటంటే ఎవరైతే టీఎస్పీఎస్సీలో నిరుద్యోగులుగా రికార్డ్ అయినరో వాళ్ళందరికీ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ నిరుద్యోగుల కిందకి లెక్క. వాళ్ళే నిరుద్యోగులు అనుకున్నా వాళ్ళు 24 లక్షల మంది ఉన్నారు. మరి 24 లక్షల మందికి 3,000 చొప్పున అంటే మీరు లెక్క కట్టండి ఎంత వస్తుంది అనేది. అంటే సుమారు నెలకు 3,000 అంటే ఒక్కొక్క మనిషికి మనకు దాదాపు నెలకు 710 కోట్ల దాకా అవసరం ఉంటుంది. మీరు ఆ లెక్కన ఇవ్వదలుచుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చేది ఏ మూలకు కూడా చాలదు. 8,000 కోట్ల దాకానే ఏమో వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ 6 లక్షల మందికి ఇవ్వదలుచుకుంది. 6 లక్షల మందికి లెక్కగట్టినా ఇంకా 2,200 కోట్లు కావాలి. మరి వాళ్ళు ఇచ్చే ఈ 1,800 కోట్లు అనేది చాలదు. ఇది కూడా మనం ఎదుర్కొంటున్న ఒక సమస్య. కాబట్టి మీరు నిరుద్యోగుల్ని ఎట్లా గుర్తిస్తారు, ఏ లెక్కన చెల్లించదలుచుకున్నారు అనేది ఈ 1,810 కోట్ల లెక్క చూస్తే మాత్రం అర్థమవుతలేదు. 6 లక్షల మంది నిరుద్యోగులు అనుకున్నా చాలదు. నిజంగా ఉన్న నిరుద్యోగులందరికీ ఇవ్వదలుచుకుంటేనైతే ఇది ఏమూలకు కూడా చాలదు. కనుక ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటిపైన మరి ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. అసలు మొత్తం బడ్జెట్లో మనం చూస్తే పూర్తిగా అసలు కనబడని విషయం ఉద్యోగ కల్పన మీద ఏమీ స్పష్టత లేదు. కంపెనీలు వచ్చినాయి, 12-13 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని గవర్నమెంట్ అంటున్నది, కానీ దానికి సంబంధించిన వివరాలు, దాని క్వాలిఫికేషన్ ఎంత అవసరం ఆ ఉద్యోగాలు పొందటానికి, ఎందరు స్థానికులకు ఆ ఉద్యోగాలు దొరికినాయి, ఇది లేదు, ఇక్కడ వివరణ లేదు. నిజానికి తెలంగాణ అనేది భారతదేశంలోనే నిరుద్యోగులు ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటి. అతి ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు అస్సాము, జమ్మూ కాశ్మీర్ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నారు.
మరి ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన ఉండాలి అంటే ఎటువంటి నైపుణ్యం ఉండాలి. వాళ్ళందరికీ సహాయం చేయటానికి మీరు సిద్ధపడినట్టయితే ఆ నైపుణ్యాన్ని అందజేయటానికి ఏం చర్యలు తీసుకుంటారు? వాళ్లకు దీర్ఘకాలికంగా ఉద్యోగ కల్పన అనేది అవసరం. ఆ ఉద్యోగ కల్పనకు చర్యలేంటి, దానికి ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి అనేది మాత్రం బడ్జెట్లో ఎక్కడ స్పష్టత లేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో మనకు ఏ రకమైన పరిష్కారం అనేది కనబట్టం లేదు. వచ్చినాయి కంపెనీలు, ఉన్నది ఆడ పరిష్కారం అనేదే తప్ప కానీ అంతకు మించినటువంటి ఏ ఒక్క సూచన అందులో మనకు కనబట్టం లేదు. అంటే టీఎస్పీఎస్ వరకు లెక్క వరకు నిరుద్యోగులు ఓకే, టీఎస్పీఎస్లో లేని నిరుద్యోగులు అసంఘటిత వర్గాలు, హోటల్లో పనిచేసే కార్మికులు, అంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళందరూ చాలా వరకు అంటే నిరుద్యోగిగా కూడా రికార్డు చేసుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ సమస్య. చదువుకొని రికార్డ్ చేసిన వాళ్ళ లెక్క పెడితేనే 24 లక్షలు. ఇక చదువుకోని వాళ్ళకైతే దాంట్లో ఈ నిరుద్యోగుల గవర్నమెంట్ ఇచ్చే నిర్వచనంలో ఇప్పుడు మనం ఈ భృతి కోసం మనం పెట్టుకున్న నిర్వచనాల్లో ఎక్కడ కూడా వాళ్ళు రావటం లేదు. వాళ్ళకు ఉద్యోగం దొరకాలి అంటే, ఉద్యోగ కల్పన జరగాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, గృహ పరిశ్రమలు పెంపొందాలి, సాంప్రదాయకంగా ఉన్నటువంటి వృత్తులు కూడా ఆధునీకరించి అక్కడ కూడా బతుకుదెరువు మనం కల్పించాలి. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఏది లేదు. మత్స్య పరిశ్రమను పెంపొందిస్తాం, గొర్రెలను పెంచుతామనేది ఒకటే ఉంది. అది కూడా మనం ఇంకా మూల్యాంకనం చేసుకోవాల్సి ఉంది. దానివల్ల కలిగిన ప్రయోజనం ఎంత, ఏ వర్గాలకు కలిగింది అనేది ఇంకా ఇప్పటివరకు అయితే లోతైన పరిశోధనలు ఏవి జరగలేదు. జరిగితే కానీ మనం స్పష్టంగా చెప్పటం సాధ్యం కాదు. ఇప్పటికైతే గవర్నమెంట్ చేస్తున్నది ఆ 2 రంగాలు. దాన్ని మనం అంగీకరించి అభినందించిన ఇంకా చాలామందికి మనం ఉపాధి కల్పన విషయంలో చర్యలు మాత్రం బడ్జెట్లో ప్రతిపాదించలేదు. బడ్జెట్లో మరొక ముఖ్యమైన విషయం తీసుకుంటే, అంటే కేసీఆర్ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనే ఆశలు కల్పించారు. అలాంటి ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎక్కడ కనిపించినట్టు కనపడట్లేదు. లేదు, ఇంకా చూడాలి, లోతుగా చూసి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కు సంబంధించి 2,70,000 80,000 గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 2,60,000కు మంజూరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చినాయి. 2,30,000 ఏమో గవర్నమెంటు దానికి కావలసిన అప్రూవల్స్ దొరికినాయి, అనుమతులు దొరికినాయి. సుమారు 1,50,000 ఏమో 1,65,000 పనులు మొదలైనవి. ఇప్పటికీ పూర్తయినటువంటివి చాలా నామమాత్రంగా ఉన్నాయి. 4-5,000, 15,000, 20,000 ఏమో ఉన్నాయి. అంతకంటే మించి లేవు, 20,000 మించి లేవు పూర్తయినవి. అంటే ఇంత వ్యత్యాసం ఉంది మనం చెప్తున్న దానికి ఆచరణకి. ఇది తొలగించటం ఎట్లా సాధ్యం అంటే బడ్జెట్లో కేటాయింపు ఉంటేనే సాధ్యం. కేటాయింపు కనబడతలేదు. అది ఇలా నేను కీలకంగా అడుగుతున్న విషయం. అంటే ముఖ్యంగా చూస్తే కేటాయింపుల వాటికి ఖర్చు ఎలా చేస్తారు, 32,000 కోట్ల లోటు ఉంది అనేది ఒక అంశం అయితే, మరో అంశం కొన్నిటికి కేటాయింపులే జరగలేదు. కేటాయింపులు జరిగిన రంగాలకు ఎలా సర్దుతారనేది కూడా మరో ప్రధాన ప్రశ్న, కీలకం ప్రశ్న. దానికి అసలే కేటాయింపులు లేనివి చాలా ఉన్నాయి. ఇంకా దానికి ఉదాహరణకి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతు బంధు పథకం అనేదే పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్మూర్ రైతులు ఆందోళన చేస్తున్నారు. పసుపు రైతులు ఏమంటున్నారు, ఇప్పుడున్న ధరకు కనుక అమ్మితే మాకు ఎకరానికి 70,000 రూపాయల నష్టం వస్తుంది. అంటే నువ్వు ఇచ్చే రైతు బంధు పథకం ఈ నష్టాన్ని పూడ్చే పరిస్థితే లేదు. కాబట్టి రైతు బంధు పథకం అనేది ఉపయోగకరంగా ఉండాలంటే, లాభం జరగాలంటే, దానివల్ల రైతులకు ఆశించినటువంటి మేలు, మనం అనుకున్న మేలు నిజంగానే చేరాలంటే అప్పుడు చాలా కీలకం ఏంటంటే మనము ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి, పంట కొనుగోలుకు సంబంధించి కేటాయింపులు అవసరం లేవు బడ్జెట్లో. మనకి ఎక్కడ కూడా దానికి సంబంధించి అంటే చూడాలి, ఇంకా మరి డీటెయిల్డ్ అకౌంట్స్ అన్నీ వస్తే తప్ప మనకు అందులో ఏమన్నా ఉన్నాయా లేదా మనకు తెలియదు. అదేవిధంగా చిన్న రైతు కొంత సాంకేతిక పరిజ్ఞానం అందాలి. అది కూడా చాలా మెరుగైనటువంటి కొంత ఉత్పత్తి పరికరాలను, సాధనాలను వాళ్ళకి అందించాలి. వాటి విషయంలో లేదు. మనకు పెద్ద పెద్ద ఏవో పాలినెట్స్ వాటికి మన దగ్గర సబ్సిడీ దొరుకుతున్నది, కానీ ఈ చిన్న పనిముట్లకు సంబంధించినటువంటి సబ్సిడీ లేదు, సరిగ్గా అందటం లేదు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి రంగాలే.
వాటికి సంబంధించి బడ్జెట్ అనేది మనకి ఇప్పటికైతే ఈ నిన్నటి ముఖ్యమంత్రి గారి స్పీచ్ చూస్తే మనకు స్పష్టత దొరకటం లేదు. వెతకాల్సిన అవసరం ఉంది. ఏదన్నా ఉంటే సంతోషమే, కానీ లేకపోతే మాత్రం ఇది సరిచూసుకోవాల్సిన పెద్ద లోపమే అని మనం అందరం కూడా అంగీకరించాలి. నిజానికి ఈసారి బడ్జెట్కున్న ఒక విశేషం ఏంటంటే, ఎప్పుడో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండి బడ్జెట్ ప్రవేశపెడితే చాలా ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టడం మళ్ళీ జరిగింది. ఇది కూడా ఒక విశేషం. సాధారణంగా కారణం ఏమిటో మనకు తెలియదు, కానీ ముఖ్యమంత్రులు ఈ ఫైనాన్స్ పోర్ట్ఫోలియోని వెంట పెట్టుకోరు, అది ఎవరికో ఒకరికి అప్పచెప్తుంటారు. కానీ ఈసారి మన రాష్ట్రంలో కారణం ఏదైనా కావచ్చు, మనకు తెలియదు. కానీ మొత్తం మీదనైతే ముఖ్యమంత్రి గారే దాన్ని నిర్వహించాలనుకోవటం, అందువల్ల ముఖ్యమంత్రి గారే బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం. ఈసారి బడ్జెట్లో అది ఒక ప్రత్యేకమైన అంశంగా అందరు కూడా చెప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మన బడ్జెట్ అయినా ఏదైనా చూసినప్పుడు విద్య ఆరోగ్య రంగం విషయంలో చాలా అంటే కీలకమైన అంశాలు, అంటే విద్యకు ఆరోగ్యానికే అంటే ప్రజలు ఇబ్బంది పడే దానిపై దృష్టి పెట్టారని మీరు అనుకుంటున్నారా బడ్జెట్లో? లేదు, విద్యకు ఆరోగ్యానికి కేటాయింపులు ఉన్నాయి, కానీ ఎంత కేటాయింపులు కావాలన్నా అంత కేటాయింపులు లేవు. మనం ఏ మార్పులు చూడదలుచుకున్నామో ఆ మార్పులు సాధించాలంటే ఇది సరిపోదు. ఇప్పుడు జరిగిన కేటాయింపులు సరిపోవు. అది అంటే ఇందులో మళ్ళీ కొంత కోత పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఆదాయ సమకూరణ లేనప్పుడు అంటే ఇక్కడి నుంచే తీసే అవకాశం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు 32,000 కోట్ల లోటు ఉంది. ఆ 32,000 కోట్లు సమకూరకపోతే అన్ని పద్దులు కట్ అవుతాయి కదా. అన్ని పద్దులు కోత పెట్టినప్పుడు జరిగేది ఏంటంటే అందులో అన్ని శాఖలు కోతబడతాయి. ఇప్పుడు ఇరిగేషన్ 22,000 ఉంది. ఇరిగేషన్ 5,000 తగ్గినా పెద్ద తేడా రాదు. కానీ 5,000 విద్యాశాఖ బడ్జెట్, ఆరోగ్య శాఖది, అందులో కోత పడితే చాలా ప్రమాదం. అట్లా చాలా నష్టం జరిగే ప్రమాదం కూడా మనకున్నది. అందుకని ఇది వాస్తవికంగా మనం బడ్జెట్ తయారు చేస్తే ఈ ఇబ్బందులు ఉండవు. అక్కడనో ఇక్కడనో దొరుకుతాయి, మాకు పైసలు వస్తాయి అనే ఆశతో తయారు చేస్తే మాత్రం గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. అంటే ఇన్ని లొసుగులు ఇన్ని ఉన్న తర్వాత అంటే అధికార పార్టీ కానీ వీళ్ళు అంటే ఇది ఒక ప్రగతి బడ్జెట్, ఈ బడ్జెట్ సమతూకం పాటించిన బడ్జెట్, మంచి బడ్జెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారని మనం అనుకోవచ్చు. రాజకీయంగా ఈ మధ్యకాలంలో మనకు ఒక ప్రత్యేకత, కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ 10 ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటంటే, మనం వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే బడ్జెట్ అనేది మనకు ఒక వాస్తవికంగా ఉండాలనే దానికంటే రాజకీయంగా ఒక ప్రచారం అనేది దానికి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది. వాస్తవానికి రాజకీయాల్లో గతంలో నాయకులు ఏదన్నా మాట చెప్తే ఆధారాలు చూపించి మాట్లాడేటోళ్ళు, తాము చెప్పింది జరుగుతుందా లేదా అంటానికి ఆధారాలు చూపించేటోళ్ళు. ఇగో మేము ఈ హామీ ఇచ్చిన నెరవేర్చడానికి ఇగో ఇది మేము చేస్తున్న కార్యక్రమం అని చెప్పి స్పష్టంగా ఒక దానికి సంబంధించిన విధానాలను చూపించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ యొక్క సంప్రదాయం పోయింది. అదే ఆ తరం పూర్తిగా రాజకీయ నాయకులు కూడా పోయినరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మేము చేస్తామని ప్రకటిస్తారు. మేము చేస్తామండి, ఇలా కాకపోతే రేపు చేస్తాం, తొందర ఎందుకు, మా సంకల్పం చూడండి అని వాళ్ళు ప్రకటించి దానిని ఒక దృష్టాంతరంగా చూపించి ఒక పట్టు సంపాదించాలనే ప్రయత్నం. ఇంగ్లీష్లో అయితే పాలిటిక్స్ ఆఫ్ పోస్ట్ ట్రూత్ అంటారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వాస్తవాల ఆధారంగా మాట్లాడటం కాదు, ఒక స్థూలమైనటువంటి ఒక ఆశను రగిలించటం, ఆ ఆశను చూపించి అంటే దాన్ని చూపించి ఒక కళను, అద్భుతమైన కళను చూపించి దాని ఆధారంగా ప్రజల మనసు గెలుచుకోవాలనే ప్రయత్నము ఇది మనకి ఇలా కనబడుతుంది. భూమి మీద నిలబడి కాదు, ఒక రంగుల ప్రపంచంలో ఒక అద్భుతమైన కళలో మనం ఒక సప్తవర్ణంలో ఒక అద్భుతమైన ఇంద్రధనస్సును చూపించి అదేదో ఆ ఊహల ఆధారంగా ప్రజలను మనసును గెలుచుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ వాస్తవం. దాదాపు ఆ రాజకీయాల్లో వచ్చిన మార్పే ఇవాళ ఈ బడ్జెట్లో కూడా కనబడుతుంది. అందుకని బడ్జెట్ అనేది ఒక ఆశల పల్లకి లాంటిదే. ఇది దాన్ని మోసుకొని తీసుకుపోతున్నాం మనం. చాలా బాగుంది చూడమని, కానీ ఇది అవుతుందా కాదా అని జాగ్రత్తగా ఒక్కొక్క అంకెను ముందు పెట్టుకొని చూస్తే మాత్రం అనేకమైన అనుమానాలు తలెత్తుతున్నాయి. మనం ఆశిద్దాం,
రేపు రాబోయే అసెంబ్లీలో వీటిపైన ఒక చర్చ జరుగుతుంది. అంటే నాకు ఈ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ని 3 రోజుల సమయం కేటాయించారు చర్చించడానికి. ఈ సమయం సరిపోతుందంటారా బడ్జెట్? అస్సలు చాలదు. ఒక్కొక్క పొద్దు మీద చర్చించడానికి ఒక్కొక్క రోజు పడుతుంది. ఒక్క నెల కేటాయించినా కానీ సమయం చాలదు. 3 రోజుల్లోనైనా అర్థవంతంగా చర్చ చేయగలిగితేనే మనకేమన్నా ప్రయోజనం, లేకపోతే మాత్రం లాభం లేదని చెప్పి నేను అనుకుంటాను. అంటే తూతూ మంత్రంగా బడ్జెట్ ఆమోదం పొందినట్టే చివరి 3వ రోజు జరిగే అవకాశం ఉందంటారా? అంతే మరి కాదు, పైనే దానికి చర్చ జరుగుతుంది. ఇన్ని లోతుపాతులు ఎవరో ఆర్థిక నిపుణులు చెప్తున్నారు కాబట్టి మేము అర్థం చేసుకోగలిగినాం. అంతని లోతుగా అన్ని విషయాలను అధ్యయనం చేసి చర్చించటానికి అక్కడ అసెంబ్లీలో ఉన్న సమయమే తక్కువ. దాని నియమాల ప్రకారం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు దొరికే సమయం తక్కువ. మాట్లాడగలిగే వాళ్ళకు సమయం ఉంటుందా ఉండదా ఇవి కూడా ఇబ్బందులే ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇన్నింటి నడుమ చర్చ ఏం జరుగుతుందో కానీ జరగగలిగితే కనుక ఇవన్నింటి మీద కొంత ఈ 3 రోజుల్లోనైనా ఈ కీలకమైన అంశాల మీద స్పష్టత ఇవ్వగలిగితే బాగుంటుందని నేను కోరుకుంటాను. అంటే గతంలో బడ్జెట్ల మీద కూడా కొన్ని సవరణలు జరిగి కొంత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించేది కదా. అంటే ఇటీవల కాలంలో అలాంటిది ఏమైనా ఉందని మనం అనుకోవచ్చా? ఏమో చూద్దాం. 3 రోజుల్లో ఎప్పుడైతే సాధారణంగా నేను చెప్పిన కదా, రాజకీయాల్లో సంప్రదాయం అనేది పోయింది, వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడటం అనేది పోయింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఒక మాయా ప్రపంచంలో మనం విహరిస్తున్న సందర్భం ఇది. ఇట్లాంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతుందని నేనేమి అనుకోవటం లేదు. జరగగలిగితే కనుక చాలా ఉపయోగకరం. నిర్దిష్టంగా సమాధానాలను కనుక అసెంబ్లీ నుంచి సభ్యులు చర్చ చేసి ప్రభుత్వం నుంచి రాబట్టుకోగలిగితే ప్రభుత్వానికే ఉపయోగం. మనకు ఒక్కరు వదిలిపెట్టండి, ప్రభుత్వం పైన విశ్వాసం పెరుగుతుంది, లాభం జరిగేది అధికార పార్టీకే. థ్యాంక్ యూ కోదండరామ్ గారు. బడ్జెట్పై చర్చ జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలని V3 కూడా కోరుకుంటుంది. ఇది బడ్జెట్పై స్పెషల్ ప్రోగ్రాం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నలుగురు అభ్యర్థులని పెట్టింది. దాంతోపాటు ఒక అభ్యర్థిని ఎంఐఎం కేటాయించింది. అంటే వాళ్ళు గెలవగలిగే స్థానాలు 4, మరొక సీటు కాంగ్రెస్కు 1, 2 తక్కువ ఉన్నాయి, వాళ్ళు అంటే పోటీ అనివార్యం. అంటే ఎంఐఎంకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి ఎంఐఎంతో మరింత దగ్గర కావాలనేది అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే 5వ సీట్ అనేది మరి వాళ్ళ ఒక ప్రయత్నమే. అంటే ఇంకా కూడా కొన్ని ఓట్లు కాంగ్రెస్ నుంచో టీడీపీ నుంచో ఇటు మలుపుకోగలిగితే అదొక లాభం అవుతుందనే ఆలోచన కూడా ఉండొచ్చు. మరి ఇక కారణాలు ఏదైనా మొత్తం మీదనైతే కాంగ్రెస్ను గెలవకుండా చేయాలి, ప్రతిపక్షాలకు 1 సీటు కూడా రాకుండా చేయాలనే ఎత్తుగడ అయి ఉండొచ్చు. సాధారణంగా అట్లాంటి ఎత్తుగడలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతుంటాయి. దీనివల్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది, అంటే క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంటుంది, అంటే ఇలాంటివన్నీ మనం చూసే అవకాశం ఉంటుంది కదా పోటీకి అనివార్యమైతే. అనేకమైన వికారపు చర్యలు చూస్తాం మనం. అట్లా జరగకుండా ఉండాలనే కోరుకుందాం. ఎందుకంటే ఏ పార్టీ మీద నుంచి గెలిస్తే ఆ పార్టీలో ఉండాలి. ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీకి పోవచ్చు, తప్పులేదు. కానీ రాజీనామా చేయకుండా పోవటం మంచిది కాదు. ఇంకో పార్టీ ఎమ్మెల్యే ఓట్లను చాటుమాటుగా సాధించుకుందామనే ప్రయత్నం మంచిది కాదు. ఈ ప్రయత్నాల బదులు సూటిగా ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాల్లో ఉండగలిగితే మరి అందరికీ కూడా అది తృప్తినిస్తుంది. అట్లాంటి పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే మంచిదే. లేకపోతే ఏమవుతుందంటే అది చాలా ఒక అన్యాయమైనటువంటి పరిస్థితి రాజకీయాల్లో మనకు దానివల్ల వస్తుంది. అది మంచిది కాదు. అట్లాంటి సంప్రదాయం, అట్లాంటి రాజకీయాలు అస్థిరతకు దారితీస్తాయి. ఇవాళ సాధ్యమైంది మీరు చేస్తున్నారు, రేపు ఇంకోళ్ళకి సాధ్యమవుతుంది, రేపు వాళ్ళు చేస్తారు. ఇది దాన్ని అట్లాంటివి రాకుండా ఉండటమే, ఒక విలువల ప్రాతిపదికన నడుచుకోవటమే చాలా కీలకం. అంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్టయితే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్ళడం చాలా ఈజీ అయిపోయింది రాజీనామా చేయకుండా. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మరి అంటే గతంలో చంద్రబాబుది ఓటుకు నోటు కేసు కానీ ఇలాంటి సమస్యలన్నీ అప్పుడు వచ్చిన సమస్యలే. ఈ సమస్యల వల్ల అంటే మన తెలుగు రాష్ట్రాల గౌరవం తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. అన్నిటికంటే కీలకం ఏంటంటే రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అస్థిరత మంచిది కాదు. గౌరవ ప్రతిపత్తులు, ప్రజల్లో రాజకీయ వ్యవస్థ పట్ల గౌరవం అనేది పూర్తిగా దెబ్బతిండిపోతుంది. అది మంచి పద్ధతి కాదు, మంచి పరిస్థితి కాదు. ఎప్పటికైనా సరి చేసుకుంటారని ఆశిస్తాం.
ఇప్పుడు బీజేపీకి దగ్గర అవుతున్నారు అనేది కేసీఆర్ మీద అపవాదం ఉంది. దాన్ని దూరం చేసుకోవడానికి ఎంఐఎంకి ఏమైనా మద్దతు ఇచ్చిండని అనుకోవచ్చా మనం? ఏం చేస్తున్నారో ఏం నాటకం ఉందో మనకు తెలియని దాని మీద వ్యాఖ్యానించటం వల్ల ప్రయోజనమే ఉండదు. కానీ సూటిగా కనబడుతున్న వాస్తవం ఏంటంటే ఏదో ఒక రకంగా లావాదేవీలకు, అక్రమమైన లావాదేవీలకు తెరలేపుతుంది. అది మంచి పద్ధతి కాదు అనేదే నేను